హలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ అఫీషియల్ గా వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 5వ తారీఖున జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని ఫిబ్రవరి 23వ తారీఖు రీషెడ్యూల్ చేస్తూ ఇప్పుడే అఫీషియల్ గా ఏపీపీఎస్సీ అనేది వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజుతో మనం లెక్క పెట్టుకుంటే కరెక్ట్ గా 102 రోజుల సమయం ఉంది. ఈ 102 రోజుల్ని పక్కాగా మంచి ప్రణాళికతో గానీ మనం చదవగలిగితే ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్ట్ అనేది మన సొంతం అవుతుంది. ఇంతవరకు ప్రిపేర్ అయిన వాళ్ళు, అసలు ఇంతవరకు పుస్తకం కూడా ముట్టని వాళ్ళు కూడా ఈ 100 రోజులు పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. మనం 2 రోజులు ముందే డిస్కస్ చేసాం. ఫిబ్రవరి 23వ తారీఖున ఎగ్జామ్ ఉండబోతుంది. దానికి తగ్గట్టుగా జనవరి 31 వరకు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలోని కరెంట్ అఫైర్స్ డీటెయిల్ గా డిస్కస్ చేసి దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుందని, అదే విధంగా ఈరోజు జరిగింది. టెస్ట్ నెంబర్ 1 2 డేస్ బ్యాకే పీడిఎఫ్ రిలీజ్ చేసాము. దాని నుంచి రెస్పాన్స్ బాగుంటే జనవరి 31 వరకు కూడా మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ఊహించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. పీడిఎఫ్ తీసుకున్న దాదాపు సగం మంది తిరిగి రిప్లై చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే టెస్ట్ సిరీస్ ఆపొద్దండి, జనవరి 31 ఆల్మోస్ట్ ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేయమండి. ఇంత భారీ రెస్పాన్స్ వచ్చాక, ఇంత విశేష స్పందన వచ్చాక ఇంకా నెక్స్ట్ టెస్ట్ మీద బాధ్యత పెరిగి ఇంకా మంచి స్టాండర్డ్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలని మేము డిసైడ్ అయ్యాం. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే జనవరి 31 వరకు కూడా మనం టెస్ట్ సిరీస్ పర్టికులర్గా ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టి రేపు పొద్దున గ్రూప్ 2కి మన ప్రధానమైన సబ్జెక్టు, మన ఉద్యోగాన్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఎస్ఎన్టీ కాబట్టి దాని మీద మనం డిస్కస్ చేసి అట్లీస్ట్ 75కి 30 మార్కులు, ఇంకా మీరు ఎఫర్ట్స్ పెడితే 40 మార్కుల వరకు రీచ్ అయ్యి గ్రూప్ 2 పోస్టు కొట్టే విధంగా మనం ప్లాన్ చేద్దాము. టెస్ట్ 1కి సంబంధించి రేపు రాత్రి 9 గంటలకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్గా 50 బిట్లకు సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం రేపు రాత్రి 9 గంటలకి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా టెస్ట్ 1 ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లోని డీటెయిల్స్ పెట్టాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెస్ట్ నెంబర్ 2కి సంబంధించి సిలబస్ ఇప్పుడు మీకు చెప్తాను. దాదాపు ప్రతి టెస్ట్కి 5-6 రోజులు మీకు సమయం అయితే ఇస్తాను. ఎందుకంటే ఎస్ఎన్టీతో పాటు మిగిలినవి చదవాలి, అలాగని ఎస్ఎన్టీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఆ టెస్ట్ టైం వేస్ట్ చేయకుండా కంప్లీట్ చేయండి. కరెంట్ ఎస్ఎన్టీతో పాటు స్టాటిక్ కూడా మనం ఇక్కడ నుంచి టెస్ట్ సిరీస్లో కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా సండే ఎగ్జామ్ అయితే బుధవారంకి మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను. 2-3 డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ ఎక్స్ప్లెనేషన్ పక్కాగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అయితే నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ టెస్ట్ నెంబర్ 2 సిలబస్ ఉండి నవంబర్ 1 నుంచి 15 వరకు వార్తల్లో ఉన్న ఎస్ఎన్టీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ ప్లస్ యూనిట్ 3 సిలబస్లో మనకు ఉన్న చూడండి. యూనిట్ 3 ఒక పక్క కరెంట్ అఫైర్స్ నుంచి 30 బిట్లు, స్టాటిక్ నుంచి మరొక 30 బిట్లు మనం తయారు చేసి ఈ ఆదివారం తెల్లవారి మార్నింగ్ 10 o'clockకి పీడిఎఫ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా మంది అంటున్నారు 10 టెస్టులకు సంబంధించి ఇప్పుడే అమౌంట్ సెండ్ చేస్తామని. వద్దండి, ఏ రోజు పీడిఎఫ్ రిలీజ్ అయితే ఆ రోజు 20 రూపీస్ మినిమల్ అమౌంట్ ఆ రోజే సెండ్ చేయండి, ముందుగా వద్దు. ఖచ్చితంగా ఈ 5 డేస్ కూడా సిలబస్ దృష్టిలో పెట్టుకొని టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నుంచి టెస్టులు కూడా పక్కాగా ప్లానింగ్తోనే విడుదల చేయడం జరుగుతుంది. ముందుగానే 5 డేస్ ముందే మీకు సిలబస్ అనౌన్స్ చేస్తాను, మీరు ప్రిపేర్ అవుతారు. చూడండి, కరెంట్తో పాటు స్టాటిక్ కూడా ప్రతి యూనిట్ మనం కవర్ చేద్దాం, డీటెయిల్ డిస్కషన్ కూడా పెట్టుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టని తీసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా 100 రోజులు పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 సబ్జెక్టుల మీద పట్టు సాధిస్తే మాత్రం ఎవడు మనల్ని ఆపలేడు, అది మాత్రం నిజం. ఏపీ ఎకానమీకి సంబంధించి రీసెంట్గా బడ్జెట్ వచ్చింది. ఏపీ ఎకానమీకి ఏం చదవాలో ఇంతవరకు ఎవరికి అర్థం అవ్వలేదు. ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా కొన్ని పాలసీస్ రిలీజ్ చేసింది, వార్తల్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, దానికి తోడు బడ్జెట్ కూడా వచ్చింది. ఈ 3 ఒక దగ్గర పెట్టుకొని చదవండి. ఏపీ ఎకానమీలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చండి. తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు మనం ఏపీ ఎకానమీ నుంచి స్కోర్ చేయొచ్చు. ఎకానమీ చూసి ఎవరు భయపడకండి, ఓకే. ఎస్ఎన్టీ చాలా మంది విద్యార్థులు నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు, ఎస్ఎన్టీ ఎలా చదవాలో అర్థం అవ్వట్లేదు, ఎస్ఎన్టీ భయంగా ఉందని. దానికి సంబంధించి మనం ఈ టెస్ట్ సిరీస్ కానీ యూట్యూబ్లో వార్తల్లో ఉన్న ప్రతి అంశం కానీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్ఎన్టీకి స్ట్రిక్ట్గా ఈ షెడ్యూల్ ఫాలో అవ్వండి. దానికి తోడు మీరు
ఓన్గా కూడా మీ యొక్క షెడ్యూల్ కంటిన్యూ చేసుకోండి. మినిమం 30 మార్కులు, మ్యాక్సిమం 40 మార్కులు మనం సాధిద్దాం. అందరూ 75కి 50 దాటించేస్తాం, 55 దాటించేస్తాం అసెంట్ అంటారా, అది 80% ఇంపాసిబుల్ అండి. రియాలిటీ మీరు అర్థం చేసుకోండి. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఒకసారి చూడండి. 30 బిట్లలో కరెంట్ అఫైర్స్ ఎన్ని అడిగాడో మీకే అసెంట్కి సంబంధించి అర్థమవుతుంది. మరి 1 డే కూడా టైం వేస్ట్ చేయకండి, రంగంలో దిగండి. కొడితే జాబ్ కొట్టాలి, లేదంటే పుస్తకాలు మూసి అమ్మేయాలి, అంతే 2 ఆప్షన్లు. మరి ఎందుకంటే ఒక్కసారి మనం ఒక నోటిఫికేషన్ మిస్ అయితే 2-3 ఇయర్స్ మనకు తెలియకుండా టైం వెనక్కి వెళ్ళిపోద్దండి. అలాంటి మిస్టేక్ చేయకండి. ఓకే, వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే టెస్ట్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తీసుకోండి. లేదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కూడా టెస్ట్ 2కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోండి. టెస్ట్ 1కి సంబంధించి రేపు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేద్దాం. చాలామంది నాకు కాప్కి సంబంధించి డౌట్స్ అడిగారు, అవి కూడా రేపు మనం వీడియోలోనే కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.